ఆ వ్యాపారంలో సూర్యవర్ధన్ ఎవరూ ఎదుర్కోలేనంత ఎత్తుకెదిగాడు. వ్యాపారాన్ని భద్రంగా కాపాడుకోవడానికి 5 పార్ట్నర్స్ ని మూల స్తంభాలుగా ఎంచుకున్నాడు. భార్గవ్, రాజేంద్ర దేశాయ్, ఆండ్రూస్. సూర్యవర్ధన్ కున్న అతి పెద్ద బలం అతని తమ్ముడు అధీర. అతని సామర్థ్యంతో కట్టిన ఈ కోటకి సూర్యవర్ధన్ కొడుకు గరుడ చేయి తోడైంది. వారిద్దరి సారథ్యంలో కేజీఎఫ్ ఎవ్వరూ ఊహించలేనంత భద్రతలో ఉంది. అయితే ఆల్రెడీ ఇంకొకటి అడుగు అక్కడ పడిందన్న వార్త ఎవ్వరికీ తెలియదు. పవర్ఫుల్ పీపుల్ కమ్ ఫ్రమ్ పవర్ఫుల్ ప్లేసెస్. ఆండ్రూస్ ఎప్పుడైతే బాంబేని లాలీపాప్ ఇచ్చినట్టు ఇస్తానన్నారో, రాకీకి ఆ సముద్రం కూడా ఒక బావిలా కనిపిస్తుంది. సముద్రం వేరే చోటు ఉందని వెతుక్కుంటూ వెళ్లాడు. బెంగళూరులో గరుడను చూశాక రాకీ కన్ఫర్మ్ చేసుకున్నాడు. హియర్ ఇస్ అ మ్యాన్ హూ కమ్స్ ఫ్రమ్ దట్ పవర్ఫుల్ ప్లేస్. అందుకే అవకాశం దొరికినా అతన్ని చంపలేదు, వదిలేశాడు. కేజీఎఫ్ ని ఏలడానికి ఒక సైన్యం కావాల్సి వచ్చింది. అందుకే రాకీ గరుడని అందరి ముందు చంపేశాడు. చూసేవాళ్ల గుండెల్లో ధైర్యాన్ని నింపి వాళ్ళని సైన్యంలా చేసుకున్నాడు. హలో గైస్, తెలుగు ఫ్యాండమ్ ఛానల్కి మీకు స్వాగతం, సుస్వాగతం. ఈ వీడియో కొంచెం డిఫరెంట్గా ఇంకా ఇంట్రెస్ట్గా ఉండబోతుంది. మీరైతే అసలు స్కిప్ చేయకండి. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్లో వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ విలన్స్ అయిన క్యాంగ్ ది కాన్కరర్ మరియు డాక్టర్ డూమ్ ఒకరితో మరొకరు తలపడితే ఎవరు గెలుస్తారనేది తెలుసుకుందాం. మార్వెల్కి వీళ్ళే మెయిన్ విలన్స్. అంటే అందులో థానోస్ కూడా ఉన్నాడు అనుకోండి. ఇన్ఫినిటీ సాగా మొత్తానికి థానోస్ నడిపిస్తే తర్వాత మొదలైన మల్టీవర్స్ సాగాని కొద్ది దూరం క్యాంగ్ నడిపించాడు. తర్వాత మన అన్నకు బిస్ అయిపోవడంతో ఇంకా అక్కడ నుండి డూమ్ మల్టీవర్స్ని నడిపించడానికి సిద్ధమవుతున్నాడు. క్యాంగ్ని ఎందుకు మార్వెల్ రిజెక్ట్ చేసిందో అందరికి తెలుసు అనుకుంటాం. అయితే క్యాంగ్ పవర్స్ ఏంటి, అతను ఏం చేయగలడని మనం చూసాము, కానీ డూమ్ని అయితే చూడలేదు. ఇప్పుడు వస్తున్న రూమర్స్ ప్రకారం డూమ్ మరియు క్యాంగ్ మధ్యలో ఫైట్ ఉంటుందని అంటున్నారు. ఆ ఇంటెన్స్ ఫైట్ని మనం ముందే ఇమాజిన్ చేస్తే ఎలా ఉంటుంది చెప్పండి. ముందుగా ఈ ఇద్దరి ఆరిజిన్స్ అయితే తెలుసుకుందాం. ఆ తర్వాత ఇద్దరి పవర్స్ని కంపేర్ చేసి ఎవరు గెలుస్తారనేది కూడా తెలుసుకుందాం. నెంబర్ 1, క్యాంగ్ ది కాన్కరర్. క్యాంగ్ అసలు పేరు నథానియల్ రిచర్డ్స్. ఇతను ఈ యూనివర్స్లో 35th సెంచరీకి చెందినవాడు. నథానియల్ రిచర్డ్స్ ఒక పెద్ద సైంటిస్ట్, చాలా తెలివైన వాడు. ఇతను మల్టీవర్స్ ఎగ్జిస్టెన్స్లో చాలా యూనివర్సెస్ ఉన్నాయని కనుగొంటాడు. నథానియల్ రిచర్డ్స్ ఇతర యూనివర్సెస్లో ఉన్న తన వేరియంట్స్ని కనుగొంటాడు. మొదట వాళ్ళు కలిసి తమ నాలెడ్జ్ని షేర్ చేసుకుంటారు. ఇంకెంతవరకు పీస్ఫుల్గానే ఉంటుంది. కానీ కొందరు క్యాంగ్ వేరియంట్స్ ఈవిల్గా చేంజ్ అవుతారు. వాళ్ళు యూనివర్స్ని కాంకర్ చేయాలని అనుకుంటారు. దీంతో మల్టీవర్సల్ వార్ అయితే స్టార్ట్ అవుతుంది. ఈ వార్ని ఆపడానికి ఒక క్యాంగ్ వేరియంట్, అదే ఈ హూ రిమైన్స్, ఒక పవర్ఫుల్ క్రియేచర్ అయిన అలయత్ని కంట్రోల్ చేస్తాడు. అలయత్తో డేంజరస్ టైమ్లైన్స్ని డెస్ట్రాయ్ చేసి ఒకటే టైమ్లైన్, సేక్రెడ్ టైమ్లైన్ని క్రియేట్ చేస్తాడు. ఇది మన క్యాంగ్ ఆరిజిన్. నెంబర్ 2, డాక్టర్ డూమ్. డాక్టర్ డూమ్ అసలు పేరు విక్టర్ వాన్ డూమ్. ఇతను యూరప్లోని ఒక చిన్న దేశమైన లాట్వియాకు చెందినవాడు. డూమ్ తండ్రి ఒక డాక్టర్, తల్లి ఒక పవర్ఫుల్ అయిన విచ్. ఆమె సౌల్ని మెఫిస్టో అనే డీమన్ చేతిలో పెడుతుంది. చిన్నప్పటి నుంచే డూమ్ తన తల్లిని తిరిగి తెచ్చుకోవాలనుకుంటాడు. సైన్స్ ప్లస్ మ్యాజిక్ రెండింటిని నేర్చుకోవడం స్టార్ట్ చేస్తాడు. డూమ్ చాలా ఇంటెలిజెంట్ అయిన స్టూడెంట్. అతను అమెరికాలో చదువుకునే సమయంలో రీచర్స్ను కలుస్తాడు. ఇద్దరి మధ్య ఇంటెలిజెన్స్ రైవల్ అనేది స్టార్ట్ అవుతుంది. డూమ్ ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తాడు తన తల్లి యొక్క సౌండ్ని సేవ్ చేయడానికి. కానీ ఆ ఎక్స్పెరిమెంట్లో ఏదో తప్పు ఉండడంతో అది బ్లాస్ట్ అయి పేలిపోతుంది. అలా డూమ్ యొక్క ఫేస్ అనేది కాలిపోతుంది. దానికి రీచర్స్ని డూమ్ బ్లేమ్ చేస్తాడు. తర్వాత డూమ్ ప్రపంచమంతా తిరుగుతూ మాంగ్స్ దగ్గరికి అయితే చేరుకుంటాడు. అక్కడ ట్రైనింగ్ తీసుకుంటాడు. వాళ్ళు అతనికి పవర్ఫుల్ ఆర్మర్, ఐకానిక్ మెటల్ మాస్క్ ఇస్తారు. మాస్క్ని వేడిగా ఉన్నప్పుడే ఫేస్ మీద పెట్టుకుంటాడు. దీంతో స్కార్స్ అనేవి ఎక్కువ పెరిగిపోతాయి. అలా విక్టర్ కాస్త డాక్టర్ డూమ్గా అయితే చేంజ్ అవుతాడు. డూమ్ తన దేశమైన లాట్వియాకు తిరిగి వెళ్ళి అక్కడ కింగ్ అవుతాడు. దేశాన్ని కంట్రోల్ చేస్తాడు. అడ్వాన్స్ టెక్నాలజీ డెవలప్ చేస్తాడు. ఇది డూమ్ యొక్క బేసిక్ ఆరిజిన్. ఇప్పుడు పవర్స్ అండ్ ఎబిలిటీస్ని కంపేర్ చేసి ఎవరు గెలుస్తారనేది తెలుసుకుందాం. నెంబర్ 1, బ్రెయిన్ పవర్. మనందరికీ తెలుసు డూమ్ చాలా తెలివైనవాడు. సైన్స్, రోబోట్స్, మ్యాజిక్ ఇలా అన్నీ తెలుసు. డూమ్ ఒక దేశానికి రాజు కాబట్టి మరి రాజు అంటే ఎంత తెలివైనవాడో మనమే అర్థం చేసుకోవాలి.
క్యాంగ్ కూడా చాలా తెలివైనవాడు. టైమ్ ట్రావెల్ గురించి, టెక్ గురించి బాగా తెలుసు. క్యాంగ్ యుద్ధాలనేవి బాగా ప్లాన్ చేయడంలో దిట్ట. ఇక్కడ ఈ ఇద్దరు సమానమే. ఎందుకంటే ఈ ఇద్దరు ఒకేలా ఆలోచించగలరు. అయితే డూమ్ దగ్గర మ్యాజిక్ ఉంటుంది కాబట్టి కొంచెం డూమ్‌కే అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. నెంబర్ 2 బాడీ స్ట్రెంగ్త్ అండ్ టఫ్‌నెస్. డూమ్‌కి తన మ్యాజిక్ ఇంకా తన ఆర్మర్ 2 కళ్ళు లాంటివి. డూమ్ ఆర్మర్ హల్క్ యొక్క బలమైన పంచెస్‌ని కూడా తట్టుకుంటుంది. చాలా గట్టిగా ఉంటాడు. పెద్ద పెద్ద దెబ్బలు తట్టుకుంటాడు. అలాగే ఎగురుతాడు. ఇంకా కాంగ్ విషయానికొస్తే సేమ్ ఇతని ఆర్మర్ కూడా డూమ్ లాగా స్ట్రాంగ్‌గా ఉంటుంది. ఎటువంటి అటాక్స్‌నైనా కూడా తట్టుకుంటుంది. ఈ ఇద్దరిని ఇక్కడ కంపేర్ చేసి చూస్తే క్యాంగ్ మీద డూమ్ ఈజీగా విన్ అవుతాడు. ఎందుకంటే క్యాంగ్ ఆర్మర్ టెక్‌తో రెడీ అయి ఉంటుంది. కానీ డూమ్ యొక్క ఆర్మర్ అలా కాదు. ఇతని ఆర్మర్ టెక్ మరియు మ్యాజిక్‌తో రెడీ అయి ఉంటుంది. అందుకే ఇక్కడ డూమ్‌ది పైచేయి అవుతుంది. నెంబర్ 3 అటాకింగ్ పవర్. డూమ్ తన సూట్ నుండి ఎనర్జీ బాంబ్స్‌ని బ్లాస్ట్ చేస్తాడు. ఎలక్ట్రిక్ షాక్ ఇవ్వడం, మ్యాజిక్‌తో ఏదైనా చేయగలడు. డీమన్స్‌ని కూడా పిలుస్తాడు. అలాగే ఎనిమి యొక్క పవర్స్‌ని కూడా పూర్తిగా అబ్జర్వ్ చేసుకుంటాడు. క్యాంగ్ కూడా బలమైన ఎనర్జీ బాంబ్స్‌ని బ్లాస్ట్ చేస్తాడు. గ్రావిటీని కూడా చేంజ్ చేస్తాడు. అలాగే క్యాంగ్ ఏ కాలం నుంచైనా ఆయుధాలు తీసుకొనొచ్చి అటాక్ చేయగలడు. ఇక్కడ ఎవరు గెలుస్తారనే విషయానికొస్తే క్యాంగ్ మీద డూమ్ ఈజీగా గెలుస్తాడు. ఎందుకంటే డూమ్ మ్యాజిక్‌తో డిఫరెంట్ అటాక్స్ చేసి క్యాంగ్‌ని ఓడిస్తాడు. నెంబర్ 4 డిఫెన్స్ అండ్ ప్రొటెక్షన్. నిజం చెప్పాలంటే డూమ్ కంటే కూడా డూమ్ ఆర్మరే చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. డూమ్ బలమైన ఫోర్స్ ఫీల్డ్ ప్లస్ మ్యాజిక్ షీల్డ్‌ని క్రియేట్ చేసి ఎటువంటి అటాక్స్‌నైనా తట్టుకుంటాడు. దాదాపు ఏ దెబ్బ తగలదు. ఇంకా క్యాంగ్ విషయానికొస్తే ఇక్కడ కూడా అంతే. క్యాంగ్ కూడా గ్రావిటీ ఫీల్డ్‌ని క్రియేట్ చేసి న్యూక్లియర్ బాంబ్స్ లాంటి పెద్ద అటాక్స్‌ని తట్టుకుంటాడు. ఇంకిక్కడ ఎవరు గెలుస్తారనే విషయానికొస్తే డెఫినెట్‌లీ డూమే గెలుస్తాడు. ఎందుకంటే క్యాంగ్ ఎటువంటి అటాక్స్ చేసినా గానీ దాన్ని అబ్జర్వ్ చేసుకొని తిప్పికొట్టగలడు డూమ్. అలాగే తన టెక్ క్యాంగ్ మీద పని చేయకపోయినా తన మ్యాజిక్ ఖచ్చితంగా పనిచేస్తుంది. అందుకే ఇక్కడ డూమ్‌దే పైచేయి అవుతుంది. నెంబర్ 5 ట్రావెల్. డూమ్ ఆకాశంలో తన ఆర్మర్‌తో ఎగరగలడు. అలాగే టెలిపోర్టేషన్ అవ్వగలడు. ఒక చోటు నుంచి మరొక చోటికి త్వరగా వెళ్ళిపోగలడు. అంతేకాకుండా డూమ్ వేరే డైమెన్షన్‌కు మధ్య ట్రావెల్ చేయగలడు. క్యాంగ్ ఎలాగైతే టైంలో ఫ్యూచర్‌కి, పాస్ట్‌కి ట్రావెల్ చేయగలడు. సేమ్ అలానే డూమ్ కూడా ట్రావెల్ చేయగలడు. ఇంకా క్యాంగ్ విషయానికొస్తే ఇతను కూడా తన సూట్ ద్వారా ఎగరగలడు. అలాగే టైమ్ ట్రావెల్ చేయగలడు. ఫ్యూచర్‌కి, పాస్ట్‌కి టైమ్ ట్రావెల్ చేయగలడు. అంతేకాకుండా క్యాంగ్ దగ్గర టైమ్ షిప్ కూడా ఉంటుంది. ఇంకా ఇందులో ఎవరు గెలుస్తారనే విషయానికొస్తే ఇక్కడ మాత్రం కొంచెం డిఫరెంట్. ఎందుకంటే ఇద్దరు అన్ని చోట్ల ఈజీగా ట్రావెల్ చేయగలరు. ఇక్కడ కొంచెం క్యాంగ్ విన్ అయ్యే అవకాశం ఉంటుంది. నెంబర్ 6 మ్యాజిక్ వర్సెస్ టెక్. ఇక్కడ మనము మాట్లాడుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ముందుగా డూమ్ గురించి మాట్లాడుకుందాం. డూమ్ మ్యాజిక్ ఇంకా టెక్‌లో ఆరితేరినవాడు. మ్యాజిక్ అంటే అతనికి వెన్నతో పెట్టిన విద్య. అలాగే టెక్ కూడా. డూమ్ తెలివైనవాడు. పెద్ద సైంటిస్ట్. టోనీ రీరిచెస్ లాంటి జీనియస్. డూమ్ మ్యాజిక్ ఏమైనా చేయగలడు. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే స్కార్లెట్ విచ్‌ని ఇంకా డాక్టర్ స్ట్రేంజ్‌ని మిక్సీలో వేసి బయటికి తీస్తే అది డాక్టర్ డూమే. మ్యాజిక్‌తో బ్లాక్ మ్యాజిక్ చేయగలడు. డీమన్స్‌ని సమన్ చేయగలడు. ఎవరి పవర్స్‌నైనా అబ్జర్వ్ చేసుకోగలడు. టెక్ విషయంలో కూడా డూమ్ తోపని చెప్పుకోవచ్చు. ఇంకా క్యాంగ్ విషయానికొస్తే ఇతను కేవలం టెక్‌ని మాత్రమే యూజ్ చేయగలడు. టైంలో ట్రావెల్ చేయడం, కొత్త వెపన్స్‌తో అటాక్ చేయడం, ఇలా క్యాంగ్ టెక్‌తో ఏమైనా చేయగలడు. అయితే క్యాంగ్‌కి ఎటువంటి మ్యాజిక్ పవర్స్ అయితే లేవు. ఇంకిక్కడ ఈ ఇద్దరిలో ఎవరు గెలుస్తారనే విషయానికొస్తే ఇందులో మీకు ఎటువంటి డౌటే వద్దు. ఇక్కడ డూమే ఈజీగా క్యాంగ్ మీద విన్ అవుతాడు. ఇక్కడ డూమ్ యొక్క మ్యాజిక్ పవర్స్ కీలక పాత్ర అయితే వహిస్తాయి. డూమ్ మ్యాజిక్ ముందు క్యాంగ్ యొక్క టెక్ అనేది ఎందుకు పనికిరాదు. నెంబర్ 7 హెల్ప్ అండ్ రిసోర్స్. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే బలాబలగాలు అంటే ఆర్మీస్. డూమ్ పక్క ఎంతమంది ఆర్మీ ఉంది, అలాగే క్యాంగ్ పక్క ఎంతమంది ఆర్మీ ఉంది. డూమ్ విషయానికొస్తే డూమ్ తన మ్యాజిక్‌తో డీమన్స్ ఆర్మీని సమన్ చేయగలడు. అలాగే డూమ్ లాట్వేరియా అనే రాజ్యానికి రాజు కాబట్టి తన దగ్గర చాలా ఆర్మీ ఉంటుంది. అంతేకాకుండా మనోడు టెక్‌ని యూజ్ చేసి తనలాంటి డూమ్ బాట్స్‌ని బిల్డ్ చేస్తాడు. చాలాసార్లు సూపర్ హీరోస్ డూమ్ అనుకుని డూమ్ బాట్స్‌తో ఫైట్ చేసిన సిట్యుయేషన్స్ అయితే చాలా ఉన్నాయి. ఇలా డూమ్‌కి ఒక పెద్ద ఆర్మీనే ఉంది. క్యాంగ్ విషయానికొస్తే మనోడు కూడా ఏమీ తక్కువ కాదు. ఏకంగా క్యాంగ్ ఫ్యూచర్ ఫాస్ట్ నుంచి ఆర్మీస్‌ని తీసుకురాగలడు. అవసరమైతే క్యాంగ్ తన వేరియంట్స్‌ని తీసుకొచ్చి డూమ్‌తో ఫైట్ చేయగలడు. డిఫరెంట్ వెపన్స్‌ని తీసుకొని రాగలడు. ఇంకిక్కడ ఎవరు గెలుస్తారనే విషయానికొస్తే 50-50 అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇద్దరు మంచి ఆర్మీ కలిగిన వాళ్ళే. అయితే నా ఒపీనియన్ ఏంటంటే ఇక్కడ క్యాంగ్ మీద డూమే విన్ అవుతాడు. ఎందుకంటే మీకు తెలుసు దానికి కారణం మ్యాజిక్కే. క్యాంగ్ మ్యాజిక్‌ని అస్సలు ఆపలేడు. నెంబర్ 8 బిగ్ అచీవ్‌మెంట్స్.
కొన్ని సందర్భాల్లో డూమ్ సిల్వర్ సఫర్ లాంటి కాస్మిక్ ఎంటిటీస్ యొక్క పవర్స్ని అబ్జర్వ్ చేసుకుని చాలా పవర్ఫుల్గా అయితే ట్రాన్స్ఫార్మ్ అయ్యాడు. అయితే సీక్రెట్ వార్స్ విషయానికి వస్తే డూమ్ బియాండర్స్ యొక్క పవర్స్ని అబ్జర్వ్ చేసుకుని గాడ్ ఎంపరర్ డూమ్గా అయితే చేంజ్ అవుతాడు. క్యాంగ్ ఎన్నో టైమ్ లైన్స్ని జయించాడు, చాలాసార్లు అవెంజర్స్ని ఓడించాడు. అయితే క్యాంగ్ ఎప్పుడు కూడా కాస్మిక్ లెవెల్ ఎంటిటీస్తో ఫైట్ చేయలేదు, అలాగే వాళ్ళ పవర్స్ని ఎప్పుడు కూడా అబ్జర్వ్ చేసుకోలేదు. ఇంకా ఇక్కడ మీరు ఎవరు గెలుస్తారనే విషయానికి వస్తే డెఫినెట్లీ క్యాంగ్ మీద డూమే విన్ అవుతాడు. ఎందుకంటే సింపుల్ రీజన్, డూమ్ గాడ్ లెవెల్ కాబట్టి. ఫైనల్ ఫైట్ ఇంకా చివరికి వచ్చేసాం. ఇప్పుడు వరకు మీరు నేను చెప్పిన ప్రతి పవర్ని వినే ఉంటే మీకు అర్థమై ఉంటుంది ఎవరు గెలుస్తారు అని. ఎలా చూసుకున్నా కానీ క్యాంగ్ మీద డూమ్ పక్కా విన్ అవుతాడు. ఎందుకంటే దానికి కారణం మ్యాజిక్కే, అంతే. ఇన్ కేస్ ఛాన్స్ ఉండి క్యాంగ్ టైం ట్రావెల్ని ఉపయోగించి డూమ్ చిన్నప్పుడు టైంకి వెళ్ళి చంపడానికి ప్రయత్నించవచ్చు, కానీ డూమ్ కూడా తెలివైన వాడే కాబట్టి అది కష్టం. ఇంకొకవేళ క్యాంగ్ గాడ్ ఎంపరర్ డూమ్తో కూడా ఫైట్ చేస్తే మాత్రం క్యాంగ్ని డూమ్ చిటికలో అయితే చంపేస్తాడు. ఇంకా ఎలా చూసుకున్నా కానీ ఇక్కడ డూమే విన్ అవుతాడు. ఇంకా ఓవరాల్గా ఇది గైస్ వీడియో. ఈ వీడియో మీద మీ థాట్స్ అండ్ కామెంట్స్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము ఇంకో లైక్ సబ్స్క్రైబ్ మాత్రమే. ఓకే, బాయ్ గైస్.